ఇక షాయ్ ఎక్కువ తాగేటోళ్ళు మీ కొరకే ఈ వీడియో జరంతా షాయను తక్కువ తాగుర్రి మొత్తానికే బంద్ పెట్టినా మంచిదే. ఎందుకంటారా గీ షాయ్ ఎక్కువ తాగుడు వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. ఇక గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తది. ఇక నిద్ర కూడా చక్కగా పట్టేది. నిద్రలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పరగడుపున తాగితే ఇక కథమే జరంతా పైలం. అందరూ అనుకున్నట్లు చాయ్ తాగితే అనర్థాలు ఉన్నాయంటున్నారు చైనా యూనివర్సిటీ వాళ్ళు. అసలు దీనికి అదేంటో చూడండి. ఏ ఇద్దరు కలిసినా టీ త్రాగటం సర్వసాధారణం. ఎవరు ఇంటికి వచ్చినా కూడా టీ సర్వ్ చేయటం మనకు ఉన్న ఆనవాయితీ. నిద్ర వస్తోందంటే టీ త్రాగు, నిద్ర మత్తు వదిలిపోతోందనేది రెగ్యులర్ గా వినే మాట. అంతటి చరిత్ర ఉన్న టీ తాగొద్దు నాయనా అంటున్నారు. మరి చైనీయులు టీ లేకపోతే బ్రతుకుండరు కదా, రెగ్యులర్ గా వారి జీవితమే టీతో ముడిపడి ఉంది కదా అంటారా? అవును, వారు తాగే టీ వారు వద్దంటున్నా టీ ఒకటి కాదట. టీ తాగండి కానీ మీరు తాగే టీ తాగద్దంటున్నారు చైనీయులు. మనం రెగ్యులర్ గా తాగే టీ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయట. ముఖ్యంగా మిల్క్ తో చేసిన టీ సేవిస్తే తీవ్ర నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయని చైనీయులు తెలిపారు. దాదాపు 5281 మంది విద్యార్థులను సర్వే చేయగా టీ వ్యసనంతో ఒంటరితనం, డిప్రెషన్ కు లోనవుతారని తేలింది. ఊబకాయం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని, మితిమీరితే టీ కూడా డ్రగ్స్ లాగే హానికరమని చెబుతున్నారు. వాళ్లు మాత్రం సేవించవచ్చు, మేం తాగితే తప్ప అనొచ్చు. దానికి సమాధానంగా టీ తాగాలనుకుంటే గ్రీన్ టీ వైపు మళ్లమని, దానివల్ల బాడీ యాక్టివ్ గా ఉంటుందని సింఘావా యూనివర్సిటీ వెల్లడించింది. ఏది ఏమైనప్పటికీ అతి సర్వత్రా వర్జయోత్ అనే దాన్ని గుర్తుపెట్టుకుని మితం పాటిస్తే మంచిది. मतलब वो आप लीवर के ऊपर रोज घेर रहे हो, एक कप चाय डोल रहे हो उसके ऊपर, वो क्या करेगा बेचारा? कुछ ना कुछ तो उसमें रुकेगा ना। रुकेगा तो फैटी लीवर होगा। उसके साथ क्या करते हैं, चाय पीते हैं, साथ में 2-3 बिस्कुट समेट देते हैं। चाय पियो, मैं मना नहीं करता, चीज को मना ना करो, उसको खाने का तरीका होना चाहिए ना। चाय पीने का क्या तरीका है? चाय पीने का सबसे बढ़िया तरीका है कि उससे पहले 2 घूंट पानी पी लो। हाँ, चाय पीने से पहले हाँ, ऐसे पानी पिया, पानी चाहे अभी यहीं पड़ा है कोई बात नहीं, चाय पीना शुरू कर दो। कभी जीवन में एसिडिटी नहीं होगी। अच्छा, आप बिस्कुट खाओ, रस खाओ, कुछ भी खाओ, एसिडिटी करेगा। ज्यादा चाय पीने से क्या होता है आइए जानते हैं। पहला एसिडिटी, दूसरा ब्लड प्रेशर, तीसरा घबराहट, चौथा मुहासे, पांचवा हड्डियां कमजोर। तो आज से ही दूध वाली औंटी हुई चाय की जगह काली चाय नींबू डालकर पीना शुरू कर दीजिए ताकि आप इन सारी बीमारियों से बच सकें। ऐसी हेल्थ से रिलेटेड जानकारी के लिए हमारे साथ जुड़े रहिए। अपना ख्याल रखिए। लव यू।